హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ పఠాన్ మహబూబ్ ఖాన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఈ యొక్క ఐఎంసీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఒక వీడియో అయితే మనం చేసుకున్నాం, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ప్లస్ ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, నా గురించి అయితే మీ అందరికీ తెలుసు. నేను ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక చిరుద్యోగిని. అది చేస్తూనే ఈ యొక్క ఆపర్చునిటీ నేను పార్ట్ టైం చేశాను. ఆ తర్వాత జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆపర్చునిటీలో నేను తీసుకున్నది చాలా ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్. దాని గురించి మనం ఎండింగ్లో చూద్దాం ఈ యొక్క పిక్స్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ యొక్క ఆపర్చునిటీలో మనం తీసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అండి, నేచర్ అండ్ ఆయుర్వేదిక్ బేస్ అయిన ప్రొడక్ట్స్. దీని గురించి మనం చూసుకుంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్, దాంతోపాటు మనం టోటల్గా కొన్ని విషయాలు కూడా మనం ఇందులో చర్చించుకుందాం. కంపెనీ నేమ్ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, దీని షార్ట్ ఫామ్లో ఐఎంసీ. యాక్చువల్గా చూసుకుంటే ఇది ఇండియన్ కంపెనీ, 2007లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇందులో మనం స్టార్ట్ చేయడానికి కావాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇందులో మనం ఎటువంటి అమౌంట్ అయితే పే చేయవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో చేయవలసిన పని కూడా సింపుల్ అండ్ ఈజీ, యూజ్ అండ్ రిఫర్. ఏం చేయాలి సార్ అంటే మనం యూజ్ చేయడం అండ్ రిఫర్ చేయడం. ఆ పనిని మనం ఆల్రెడీ మనం మార్కెట్లో చేస్తున్నాం. ఆ పనిని ఇక్కడ మనం చేసుకుంటే 100% ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. వర్క్ ఏం చేయాలి సార్? మీరు చేసే పని ఏదైతే ఉందో, మీరు జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, ఏదైనా మీరు చేయండి. అది చేస్తూనే దీన్ని మనం పార్ట్ టైంగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే అండి, చాలామందికి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉంది. చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖర్చులు బాగా పెరిగిపోయిన ఆదాయం చాలా తక్కువ ఉంది. కాబట్టి అదనంగా ఆదాయం సంపాదించడానికి ఒక ఆపర్చునిటీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. డైలీ ఒక 2 to 3 అవర్స్ కనుక మనం దీంట్లో ఎఫెక్ట్ పెట్టగలిగితే, ఒక 2 to 3 మంత్స్ దీన్ని మీరు స్టడీ చేసి వర్క్ చేయగలిగితే 100% ఇందులో ఏముంది, ఎలా మనం సక్సెస్ అవ్వగలం అనేది మన 100% ఇందులో తెలుస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం చూసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీలో ఏం సార్ అంటే లాస్ అండ్ రిస్క్ అయితే 100% ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కంపెనీ 19 ఇయర్స్ నుంచి ఉంది, 2007 నుంచి చూసుకుని 2026 వరకు. ఇది మెయిన్ బెస్ట్ చాయిస్ ఏంటి సార్ అంటే ఈ యొక్క కంపెనీ 19 ఇయర్స్ నుంచి ఉందండి. అదే మనకి మెయిన్ అసెట్ ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చి లుధియానా, పంజాబ్ అండి. యాక్చువల్గా ఇది ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ స్వదేశీ కంపెనీ అండి, విదేశీ కంపెనీ అయితే కాదు. ఒక నినాదం ఉందని, స్వదేశీని స్వీకరించండి, దేశాన్ని రక్షించండి అనే ఒక నినాదంతో అయితే ఈ కంపెనీ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కంపెనీకి ఓన్ వేర్ హౌస్ ఉంది హరిద్వార్లో, 3 lakhs square feet ఫ్రెండ్స్. చాలా కంపెనీస్ ఉన్నాయండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఓన్ వేర్ హౌస్లో అవ్వచ్చు, లేని కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఐఎంసీకి మెయిన్ అసెట్ ఏంటి సార్ అంటే 3 lakhs square feetలో హరిద్వార్లో ఓన్ వేర్ హౌస్ ఉందని. టోటల్ ఇండియా అంతా ఇక్కడ నుంచే స్టాక్ వెళ్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్ అలా చూసుకుంటే కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి హరిద్వార్లో. ఓకే అండి, 80% ప్రొడక్ట్స్ మన మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. కంపెనీ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో చాలా ఎక్స్ట్రాడినరీగా కేర్ తీసుకుంటున్న కంపెనీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ యొక్క కంపెనీలో టోటల్ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. హెల్త్ అవ్వచ్చు, పర్సనల్ కేర్ అవ్వచ్చు, హోమ్ కేర్ అవ్వచ్చు, ఓకే అండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. టోటల్గా ఇలా చూసుకుంటే చాలా వేరియేషన్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి 7 కేటగిరీలో. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా చూసుకుంటే మన యొక్క కంపెనీ గ్లోబల్లో కూడా స్టార్ట్ అయిందండి, మలేషియాలో. అక్కడ గవర్నమెంట్ సర్టిఫికేట్తో మన కంపెనీ స్టార్ట్ చేసింది. ప్రౌడ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చూసుకుంటే చాలా కంపెనీస్ మేబీ ఉన్నా కానీ ఓన్ అక్కడ గవర్నమెంట్ సర్టిఫికేట్తో వర్క్ చేస్తున్న కంపెనీ మన యొక్క ఐఎంసీ కంపెనీ. ఓకే అండి, అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మలేషియాలో కూడా మెంబర్షిప్లో మన యొక్క కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి ఒక మంచి ఎక్స్ట్రాడినరీ అసెట్ అనమాట. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక భాగం అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీలో చాలా సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్నాయి, ప్రెస్టీజియస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అలాగే మనకి WHO సర్టిఫైడ్ ఉంది. ఇవన్నీ మీరు వెబ్సైట్లో అవి మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా మనం తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకుందాం. జస్ట్ మనం ఒక ఐడియా కోసం అయితే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అలాగే IDSC అండ్ ఫెక్కీలో కూడా మెంబర్షిప్ ఫ్రెండ్స్. యాక్చువల్గా చూసుకుంటే IDSC అనేది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ అసోసియేషన్ అండి. ఇందులో ఉన్న కంపెనీస్ చాలా రేర్ ఫ్రెండ్స్. ఇండియాలో 1000కి పైన కంపెనీస్ ఉన్నాయి, కానీ ఒక IDSCలో 19 కంపెనీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద కంపెనీ మన ఐఎంసీ. దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే 100%. ఎందుకంటే ఇందులో ఉంది అంటే సేఫెస్ట్ కంపెనీ అనమాట. ఓకే, అది యాక్చువల్గా చూసుకుంటే మనకి IDSCలో కూడా మెంబర్షిప్ ఉంది. దీనికి మనం 100% చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు బిజినెస్లో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ విత్ FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అండి. మనం నిత్యము చేసే డైలీ షాపింగ్ ఏదైతే ఉందో దాని మీద మనం
బేస్ అయి ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చేస్తున్న చాలామంది యాక్చువల్గా వాళ్ళు జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళు చేస్తున్నారు. ఇది కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్గా పార్ట్ టైమ్గా మనం ఈ యొక్క ఆపర్చునిటీని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా పార్ట్ టైమే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు రిజైన్ చేసి ఫుల్ టైం అయితే వర్క్ చేస్తున్నాను ఈ యొక్క ఆపర్చునిటీలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి సార్? చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ ఫ్రెండ్స్. సింపుల్. ఇక్కడ మనం ఎక్కువ ఆలోచించవలసిన మన ఏదైతే బయట ఆల్రెడీ మన షాపింగ్ ఉందో, మన అవసరం కోసం మనం ఏదైతే షాపింగ్ చేస్తున్నామో దాని ప్లేస్లో మనం ఇక్కడ ఐఎంసీ యొక్క ఆపర్చునిటీలో మార్చుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ హెల్త్ ఉంది, వెల్త్ ఉందండి, ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, అలాగే ఆపర్చునిటీ ఉంది. బయట దానికి మనకి ఇక్కడ పోల్చుకుంటే 100% ఇక్కడ మనకి ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా మనకు ఉంది. అలా చూసుకుంటే మనకు తెలుసు అందరూ 100% మన మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది చూడండి. మార్నింగ్ బ్రష్, స్నానం చేయడం అవ్వచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, బట్టలు తుక్కోవడం అవ్వచ్చు, అంట్లు తోముకోవడం అవ్వచ్చు, వంట వండుకోవడం అవ్వచ్చు, ఏదో మనం బయట వాడే మెడిసిన్ బదులు ఇక్కడ మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు మనం యాజ్ ఏ కన్జ్యూమర్గా మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం ఈ యొక్క ఆపర్చునిటీలో కన్జ్యూమరే కాదండి, యాజ్ ఏ అసోసియేట్గా మనం ఇందులో ఇన్కమ్ను కూడా ఎర్న్ చేయొచ్చు. ఈ యొక్క అవకాశం అంటే చూడండి, ఈ పని చేసేవాళ్ళు మన అందరికీ చుట్టుపక్కల ఉన్నారా లేదా అంటే ఈ యొక్క ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమే అయినా ప్రతి ఒక్కరికి మనం 100% చెప్పొచ్చు. ఎందుకంటే మన చుట్టాలు, రిలేషన్స్, ఫ్రెండ్స్, నైబర్స్ ఎవరైనా ఈ పని చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 100% ఎవరు చేయకుండా ఉండరండి. మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ఈ పనులు అయితే అందరూ చేసేవాళ్ళే. అంటే ఈ యొక్క ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి 100% ఉపయోగపడద్దండి. ఈ యొక్క ఆపర్చునిటీలో మనం చూసుకుంటే యాక్చువల్గా బయట షాప్తో మనం చూసుకుంటే మహా అయితే 5 to 10% డిస్కౌంటే మనకు వస్తుంది ఫ్రెండ్స్. అవును కదా. యాక్చువల్గా అక్కడ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల 100% మనకి అనారోగ్యం కూడా వస్తుంది. అక్కడ ఏముంటుంది సార్ అంటే మనకు ఖర్చు తప్ప 100% ఆదాయం అనేది ఛాన్స్ లేదు. కానీ అదే ఈ యొక్క షాప్ మనం మార్చి ఐఎంసీలో మనం కనుక పర్చేజ్ చేయగలిగితే ఫ్రెండ్స్ డిస్కౌంట్ 10% నుంచి 30% డిస్కౌంట్ మనం ఇందులో అరేంజ్ చేయొచ్చు. దాంతోపాటు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉందండి. ఈ ఆపర్చునిటీ వల్ల మన లైఫ్ స్టైల్ ఎంటైర్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా ఈ యొక్క ఆపర్చునిటీలో రాకముందు ఏదో షాప్లో కొనివ్వండి, అప్పుడు నేను బండి ఉండి దాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి ఫ్రెండ్స్. కానీ ఈ ఆపర్చునిటీలో నేను ఎప్పుడైతే ఐఎంసీలో షాప్ చేంజ్ చేశానో నా లైఫ్లో చాలా చేంజెస్ అండి. బ్రాండ్ న్యూ కార్ తీసుకున్నాను, బండి తీసుకున్నాను, ఫారెన్ టూర్స్ వెళ్ళాను. ఎక్కడ జరిగింది సార్ అంటే జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల. ఈ యొక్క 100% మనం చూసుకుంటే అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ హెల్త్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అక్కడ తీసుకున్నప్పుడు నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేయండి, ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు. ఇక్కడ చూసుకుంటే 100% చాలా హెల్తీగా ఉన్నాను ఈ యొక్క ఆపర్చునిటీలో. జస్ట్ మనం చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ మనం మాట్లాడుకునేదంటే మనం ట్రెడిషనల్ బిజినెస్లో ఉంటాం. ట్రెడిషనల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం యాజ్ ఎ కన్జ్యూమర్గా మనం ఉంటాం. కన్జ్యూమర్గా చూసుకుంటే మనం రిటైల్కి వెళ్తాం, రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్ ఇలా చేతులు మారుతూ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకు ప్రొడక్ట్ వస్తుంది. డైరెక్ట్గా మనం అయితే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి కొనలేం కదా ఫ్రెండ్స్. మనం అయితే రిటైల్ దగ్గరికి వెళ్ళి కొంటాం. 100 రూపీస్ పెట్టి కొన్న వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్తో 30 to 40 రూపీస్ ఉంటుందండి, మిడిల్లో 70 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క చేతులు మారుతూ వస్తుందని ఇన్వెస్ట్ చేశారు, నో ప్రాబ్లం. కానీ ఇన్వెస్ట్ చేయకుండా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన ఫేవరెట్ వాళ్ళకు యాడ్ ఇచ్చారనుకోండి 2-3 కోట్లు తీసుకుంటారు, మన డబ్బులే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయం మనం పర్చేజ్ చేసే యాజ్ ఎ కన్జ్యూమర్గా చాలామందిని కోటీశ్వర్లు చేస్తున్నామండి. కానీ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో మనం కంపెనీ ఉంటుందండి, యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని మనం ఒక ఎంటర్ప్రీనర్ క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ 70% ఏదైతే ఉందో అది మనకి కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి అంచులంచులుగా ఫ్రెండ్స్. యాక్చువల్గా చూసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీలో నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడేనండి, కానీ ఇప్పుడు 5000 పీపుల్ అంటే ఒక ఎంటర్ప్రీనర్ని క్రియేట్ చేయగలిగాను ఈ యొక్క ఆపర్చునిటీలో. ఓకే, ఇలా మనం చూసుకుంటే 100% ఇక్కడ టాప్ 10 మార్కెట్స్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ చూసుకుంటే చాలామంది అనుకుంటారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎవరో పని పాట లేని వాళ్ళు చేసుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ఇది ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ అండి. ఇప్పుడు ఇండియాలో గ్రో కాబోతున్న బిజినెస్ 100% ఫ్యూచర్లో ఎలా ఉంటుంది సార్ అంటే ఇండియాలో ఇక్కడ చూడండి టాప్ 10 కంట్రీస్ చూసుకుంటే ఇందులో టాప్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్ యూఎస్ఏ ఉందండి. 70% అక్కడ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చైనా 2nd ప్లేస్లో ఉంది, ఇండియా ఇక్కడ చూసుకుంటే 11th ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 100% చూసుకుంటే ఇండియా గ్రో అవుతున్న కంట్రీ అండి. ఫ్యూచర్లో ఒక 5 to 10 years తర్వాత టాప్ 1లో 100% ఇండియా వెళ్ళబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పవర్ ఇప్పుడు అర్థమవుతుంది, కానీ ఒక 5 years తర్వాత చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు అనేది ఉండవు కాబట్టి. ఇక్కడ మనం చూసుకుంటే 100% ఖర్చుల నుంచి ఆదాయం తీసుకునే మార్గం ఏదైనా ఉందంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రెండ్స్. అందులో వన్ ఆఫ్ ద మన ఎక్స్ట్రాడినరీ ఐఎంసీ కంపెనీ ఉంది, దానికి మనం గర్వపడవచ్చు. యాక్చువల్గా మనం చూసుకుంటే టర్న్ ఓవర్లో చూసుకుంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే 11,000 కోట్లు ఉంది, ఇప్పుడు 22,000 కోట్లు దాటేసింది ఫ్రెండ్స్. అలా మనం చూసుకుంటే ఇందులో మంత్లీ ఇన్కమ్ 1 lakh అబోవ్ అయితే మనం
తీసుకోవచ్చండి. నేను ఈ యొక్క ఆపర్చునిటీలో కూడా 1 lakh అబోవ్ తీసుకుంటున్నాను కాబట్టి దీని గురించే నేను మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఈ యొక్క ఆపర్చునిటీలో మీరు 10,000 నుంచి 1 lakh కాదండి, ఇందులో ఇంచుమించు 40 lakhs అబోవ్ తీసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క ఆపర్చునిటీలో ఉన్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం చూసుకుంటే జస్ట్ ఈ ఆపర్చునిటీ మనం చేయవలసిన పని ఏంటి, మన ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకో. 1 lakh ఇన్కమ్ వస్తే 100% మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, మంచి ఇల్లు, మంచి కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ టూర్స్ వెళ్ళాలని. కానీ రియాలిటీలో చూసుకుంటే మన లైఫ్, చాలామంది లైఫ్ ఇలా ఉంటుందండి. యాక్చువల్గా చూసుకుంటే నా లైఫ్ కూడా ఇలాగే ఉండేది ఫ్రెండ్స్. కానీ దాన్ని నేను చేంజ్ చేసుకోగలిగాను, డ్రీమ్ని స్ట్రాంగ్ చేసుకొని. యాక్చువల్గా చూసుకుంటే మన ఆపర్చునిటీలో ఏదైనా మనం చేయాలనుకుంటే 3 ఆప్షన్స్ అండి. ఒకటి జాబ్, 2 బిజినెస్, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2 ఆప్షన్స్లో చూసుకుంటే జాబ్లో మన డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోలేం, బిజినెస్లో ఫుల్ఫిల్ చేసుకుందామన్నా అక్కడ టైము మనకు ఉండదు. యాక్చువల్గా చూసుకుంటే 100% ఈ యొక్క ఆపర్చునిటీలో థర్డ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అండి. నిజంగా ఇక్కడ మనం చూసుకుంటే జాబ్ చూసుకుంటే మనకు ఓన్లీ శాలరీయే ఉంటుందండి 100%. కానీ బిజినెస్లో స్ట్రెస్ ఉంటుంది, కానీ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 100% మనం మన ఫ్యామిలీని మనం ప్రేమిస్తే కనుక డెఫినెట్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీని మనం తీసుకుంటాం. ఎందుకు సార్ అంటే మనకి టైము, మనీ, ఫ్రీడమ్ 3 ఈ యొక్క ఆపర్చునిటీలో ఉన్నాయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం చూసుకుంటే మెయిన్గా ఈ ఆపర్చునిటీలో మనం స్టార్ట్ చేయడానికి మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ అని, దానికి కావాల్సిన కొన్ని డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ని మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళకి మీరు సెండ్ చేస్తే మీకు ఓటీపీ వస్తుందో చెప్తే మీరు ఎక్కువ ఆపర్చునిటీలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేట్గా మీరు స్టార్ట్ చేస్తారు. ఈ అసోసియేట్ అయినప్పుడు మీకు ఫస్ట్ 10% డిస్కౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది. దాన్ని అసోసియేట్ ప్రైస్ అంటారు. ఆ 10% డిస్కౌంట్ అనేది 2500 పాయింట్స్ బీవీస్ ఏదైతే ఉన్నాయో అవి అయ్యే వరకు 10% డిస్కౌంట్. ఆ తర్వాత 2500 పాయింట్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత 30% డిస్కౌంట్లోకి మీరు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అంటే ఎస్ఏపీ స్పెషల్ అసోసియేట్ ప్రైస్ అండి. ఇది యాక్చువల్గా చూసుకుంటే లైఫ్ టైం. ఈ రెండిట్లో చూసుకుంటే 10 నుంచి 30% రావడానికి మీకు ఎటువంటి టైం లిమిట్, టార్గెట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి 2500 అంటే అమౌంట్ ఎంత ఉంటుందండి అంటే అప్రాక్సిమేట్గా ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 10,000 రూపీస్ అనేది మీరు ఒకేసారి పర్చేజ్ చేయ అవసరం లేదు. మీరు 1 నెలలో కంప్లీట్ చేస్తారు, 2 నెలలో, 3 నెలలో, 6 నెలలో మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. అందుకే నో టైం లిమిట్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఆపర్చునిటీలో మనం ఆ 10 నుంచి 30%కి వస్తే మనకి లైఫ్ టైం 30% డిస్కౌంట్ మనం తీసుకోవచ్చు 100%. ఓకే అండి. దాంతోపాటు ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ని మీకు చూపిస్తాను 10% అండ్ 30% డిస్కౌంట్ గురించి. చూడండి, ఎంఆర్పీ ఇక్కడ డెంటల్ క్రీమ్ అనేది కనిపిస్తుందండి. మన యొక్క కంపెనీలో ఉన్న పేస్ట్ అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ పేస్ట్ అండి, డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఓకే, ఎంఆర్పీ తీసుకుంటే 120 రూపీస్ అండి. మీకు ఫస్ట్ 10% డిస్కౌంట్ 110 రూపాయలు పడుతుంది. ఏదైతే 2500 పాయింట్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారో దాని తర్వాత 87 రూపీస్ పడుతుందండి లైఫ్ టైం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ అవకాశము. అలాగే 2500 పాయింట్స్ మనం కంప్లీట్ చేస్తే కంపెనీ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ కింద ఒక యాంటీ రేడియేషన్ బ్రాస్లెట్ తీసుకొచ్చండి. ఇందాక నేను చెప్పానండి 2500 పాయింట్స్ చేయడానికి ఎటువంటి టైం లిమిట్ లేదండి, అది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ బ్రాస్లెట్ తీసుకోవడానికి మాత్రం 100% మీరు 2 monthsలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఈ వీడియోని మే నెలలో చేస్తున్నాను కాబట్టి మే నెలలో మీరు అసోసియేట్ అయ్యారు. జూన్ నెలాఖరికల్లా కనుక ఆ 2500 పాయింట్స్ మీరు కంప్లీట్ చేస్తే 4500 రూపీస్ విలువ గల బ్రాస్లెట్ మీరు తీసుకోవచ్చు. మరి ఈ బ్రాస్లెట్ 100% మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి చాలా నీడ్ఫుల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం మొబైల్ యూజ్ చేయకుండా ఎవరూ లేరు ఫ్రెండ్స్. మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఈ మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక బ్రాస్లెట్ అవసరం ఉంది. చూడండి, 10,000 రూపీస్ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తే 4500 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ మనకి గిఫ్ట్గా వస్తుందంటే దీన్ని మనం 2 monthsలో కంప్లీట్ చేయొచ్చా లేదా ఫ్రెండ్స్? 100% కంప్లీట్ చేయొచ్చు. చేయటం వల్ల మనకు చాలా ఈ యొక్క బ్రాస్లెట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అది మీకు 100% ఇక్కడ ఇమేజ్ రూపంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానంటే 100% మనకి ఆ టైం సరిపోదు కాబట్టి జస్ట్ మీకు ఆ యొక్క బ్రాస్లెట్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం చూసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీలో చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే రిటైల్ మార్జిన్ ఉంది అప్ టు 30%. అలా మనం చూసుకుంటే డైరెక్ట్ సేల్స్ బోనస్ ఉంది యాక్చువల్గా 30%. అలాగే గ్రూప్ సేల్స్ బోనస్ ఉంది 20%. ఇలాగే పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవన్నీ మనం తర్వాత డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క జర్నీ మనం స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే ఈ యొక్క జూమ్ లింక్ పంపించారో వాళ్ళతో మీరు
కూర్చుని మాట్లాడండి, వాళ్ళు ఇంకా క్లారిటీగా చెప్తారు. అంటే మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశం ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి మంచి ఇన్కమ్ స్టార్టింగ్ నుంచి కనిపిస్తుంది. అలాగే ఇందులో సూపర్ స్టార్ మనం కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ అనేది ఈ యొక్క డైరెక్ట్ సేల్స్ బోనస్లో ఉంది. డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది మీకు ఒక ఇమేజ్ ద్వారా నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఎలాగా అది మనకి కంపెనీ షేర్ చేస్తుంది అనేది. డైరెక్ట్ సేల్స్ బోనస్ 30%, అలాగే గ్రూప్ సేల్స్ బోనస్ 20%. ఇక్కడ మనం చూసుకుంటే మనం ఎవరైతే డైరెక్ట్ మనం స్పాన్సర్ చేశారో వాళ్ళ నుంచి ఏదైతే 2500 మనం కంప్లీట్ చేస్తారో 10% ఎంఆర్పీ నుంచి 10% 30% డిస్కౌంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ నుంచి 30% ఇన్కమ్ అనేది మనకు వస్తుందండి డైరెక్ట్ సేల్స్ మనం చేసినప్పుడు. అంటే ఎవరినైతే డైరెక్ట్ స్పాన్సర్ మనం చేసామో. అలా కాకుండా మన టీంలో ఎవరైనా గ్రూప్ సేల్స్లో వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు ఆ యొక్క గ్రూప్లో ఎంతమంది న్యూ అసోసియేట్ స్టార్ట్ చేశారో వాళ్ళ నుంచి మనకి డైరెక్ట్ సేల్ బోనస్ అనేది 20% వస్తుందండి మనం క్వాలిఫైడ్ సూపర్ స్టార్ని మనం మెయింటైన్ చేసినప్పుడు. చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశం ఫ్రెండ్స్. నిజంగా కంపెనీ యొక్క ఏదైతే సేల్స్ బోనస్ ఉందో దీన్ని సూపర్గా పెట్టింది. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చండి. సూపర్ అండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్ ఎవరైతే పిలిచారో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం చూసుకుంటే ఇన్కమ్ స్టేజెస్ ఇక్కడ మనం సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా మనం ఈ యొక్క ఇన్కమ్ని అరేంజ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను 10% నుంచి 30% రావడానికి ఎంఆర్పీ డిస్కౌంట్ అండి 2500 పాయింట్స్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ నేను చూపించే 2500 పాయింట్స్ మీరు పర్సనల్ అండ్ గ్రూప్ బీవీతో మీరు చేయొచ్చు, మీరు ప్లస్ మీ టీం. ఇక్కడ మనం చూసుకుంటే 10% లెవెల్కి మీరు వస్తారు. 2500 పాయింట్లు మీరు కంప్లీట్ చేస్తే దాన్ని స్టార్ అసోసియేట్ అంటాం. అలాగే 10,000 కంప్లీట్ చేస్తే 20%, 40,000 కంప్లీట్ చేస్తే 25%, 70,000 కంప్లీట్ చేస్తే 30%. ఇక్కడ చూసుకుంటే సూపర్ స్టార్ అనే పొజిషన్ స్టార్ అసోసియేట్ నుంచి. మెయిన్గా మనం చూసుకుంటే ఈ స్టార్ అసోసియేట్ నుంచి సూపర్ స్టార్ అనే పొజిషన్ మనం చూసుకుంటే 100% దీనికి నో టార్గెట్, నో టైం లిమిట్ ఫ్రెండ్స్. మీరు ఆ 10% నుంచి 30% రావడానికి నో టార్గెట్స్. యాక్చువల్గా 2500 పాయింట్స్ మీరు కంప్లీట్ చేస్తే 10, 70,000 పాయింట్ కంప్లీట్ చేస్తే సూపర్ స్టార్. ఈ సూపర్ స్టార్ అనేది మెయిన్ కీ పాయింట్ ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీలో. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకుంటే మీ టీం ఎంటైర్ నుంచి మీరు దీన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అద్భుతం సార్, నేను సూపర్ స్టార్ అవ్వాలి అనుకున్నాను ఫాస్ట్గా, మరి దానికి ఏమైనా ఇక్కడ ఆప్షన్ ఉందా అంటే సూపర్ ఆప్షన్ ఉందండి. 30%, 40,000 పీజీబీవీ మీ గ్రూప్తో మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీ అండి. యాక్చువల్గా ఈ ఫాస్ట్ సూపర్ స్టార్ని మీరు క్రియేట్ చేసుకో. కంపెనీలో ఇంకో సూపర్ స్టార్ ఉంది కానీ పర్సనల్ బీవీతో ఉంది 30,000, దాని గురించి నేను మాట్లాడలేదు. జస్ట్ ఫాస్ట్ సూపర్ స్టార్ చేయడానికి 40,000 పీజీబీవీతో మనం కంప్లీట్ చేసుకుంటే ఫాస్ట్గా మనం సూపర్ స్టార్ అవ్వచ్చు. సూపర్ స్టార్ ఫాస్ట్గా అవ్వడం వల్ల మన ఇన్కమ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా జనరేట్ చేసుకోవచ్చు అండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వడం వల్ల ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ కూడా మనకు ఉందండి. మంత్ అయితే అది ఇప్పుడు ఈ మే మంత్ కాబట్టి ఈ మే మంత్ అయితే మే మంత్, జూన్ అయితే జూన్, లేదంటే మీరు యాక్చువల్గా చూసుకుంటే జూలై వరకు మనకు కంపెనీ ఈ యొక్క ఆఫర్ని ఇచ్చింది. యాక్చువల్గా మనం కనుక ఫాస్ట్ సూపర్ స్టార్ మనం కంప్లీట్ చేసుకుంటే 1 మంత్లో 36,000 రూపాయల సూపర్ ప్రీమియం రిస్ట్ వాచ్ అండి. యాక్చువల్గా చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ప్రీమియం వాచ్ అండి. దాని కాస్ట్ ఎంఆర్పీ వచ్చి 36,000 రూపీస్. వర్తబుల్ వాచ్ని మనకి కంపెనీ గిఫ్ట్గా ఇస్తుందని ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వడం. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఆఫర్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ కంపెనీ మన యానివర్సరీ గురించి మన ఏప్రిల్ మంత్ అండ్ జూలై వరకు ఇక్కడ ఆఫర్ పెట్టింది. ఇది లాంగ్ టర్మ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆఫర్ అయితే ఇప్పుడు ఉంది. ఈ యొక్క ఎందుకు నేను దీని గురించి చెప్తున్నా సార్ అంటే ఈ యొక్క వీడియో రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ప్లాన్ అయితే చేంజ్ అవ్వదు. కొన్ని ఆఫర్లు అనేది ఇందులో రెగ్యులర్గా కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ 100% బిజినెస్ ప్లాన్లో మాత్రం సూపర్ అనమాట. యాక్చువల్గా చూసుకుంటే నిజంగా ఫాస్ట్ సూపర్ స్టార్ అయ్యే వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ. దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఆప్షన్లో చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశం అయితే మనకు ఉందండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ యొక్క ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3లో చూసుకుంటే మనం 100% మీరు 2 టీమ్స్తో వర్క్ చేయొచ్చు, 5 టీమ్స్తో వర్క్ చేయొచ్చు, 16 టీమ్స్తో వర్క్ చేయొచ్చు. ఇలాంటి అవకాశం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇలాంటి ప్లాన్ ఉండదు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. మీరు ఎలా క్రియేట్ చేసుకున్నా మాత్రం మన యొక్క అచీవ్మెంట్స్ని మనం 100% తీసుకోవచ్చు, మన ఇన్కమ్ను కూడా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం చూసుకుంటే ఫాస్ట్ సూపర్ స్టార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వడానికి 2 టీమ్స్ని మనం
ప్లాన్ చేసుకోగలిగితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనం చూసుకుంటే 2 టీమ్స్ని మనం తీసుకుని టీమ్ 1 టీమ్ 2 కింద మనం తీసుకుని మనం వర్క్ చేసి ప్లాన్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా స్పాన్సర్ డైరెక్ట్ సేల్స్ అవ్వచ్చు, గ్రూప్ సేల్స్ బోనస్ అవ్వచ్చు, చాలా ఎక్స్ట్రాడినరీగా కూడా మనకి ఇందులో ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగా అంటే చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ప్లస్ ఒక 2 పీపుల్ మీరు ఈ బిజినెస్లో ఆ ఆపర్చునిటీ ఇచ్చారు, అసోసియేట్ చేశారు. వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ 2500 పర్సనల్ బీవీ నుంచి బ్రాస్లెట్ ఎవరైతే అచీవ్ తీసుకున్నారో 100% వాళ్ళ నుంచి మన ఇన్కమ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. పర్సనల్ ఇన్కమ్ అవ్వచ్చు, డైరెక్ట్ సేల్స్ బోనస్ అవ్వచ్చు, ఒక డిఫరెన్షియల్ ఇన్కమ్ అవ్వచ్చు, గ్రూప్ సేల్స్ బోనస్ అవ్వచ్చు. టోటల్ బిజినెస్ ప్లాన్లో మనం వర్కౌట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే 14,000 పైన మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే గిఫ్ట్ ఉంది. ఇక్కడ మనం బ్రాస్లెట్ చూసుకుంటే 4,500 అండి, అలాగే 36,000 రూపీస్ వాచ్ ఉంది. ఈ రెండు కలిపి మనం కంపేర్ చేసుకుంటే ఒక 54,000 రూపీస్ మనకి బెనిఫిట్ వస్తుందండి ఫాస్ట్ సూపర్ స్టార్ మనం అవ్వటం వల్ల. ఫ్రెండ్స్ యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ మన మెయిన్ కీ రోల్ ఏం లేదండి, మన గ్రూప్తోనే మనం వర్క్ చేస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ కాదండి, గ్రూప్తో మనం వర్క్ చేసుకొని ఫాస్ట్ సూపర్ స్టార్ మనం క్రియేట్ చేసుకోగలిగితే చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఈ 2 టీమ్స్ మీద నుంచి. ఓకే అండి, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఇంకో అద్భుతమైన అవకాశం ఏంటంటే ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వడానికి ఇంకో ఆప్షన్ అయితే మనకు ఉంది కదా. ఆప్షన్ 2లో మనం చూసుకుంటే 100% ఇక్కడ 5 టీమ్స్ 2 టీమ్స్ 5 టీమ్స్ అనేది ప్రతి ఒక్కరు మనం ప్లాన్ చేసుకుని ఎక్స్ట్రాడినరీగా మనం వర్క్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా 5 టీమ్స్ నుంచి మనం తీసుకున్నా కూడా మనకి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి. సేమ్ అక్కడికి ఇక్కడికి వేరియేషన్ అయితే ఏమీ లేదు, కానీ ఒక 10,000 రూపీస్ వేరియేషన్ అనేది మీకు కనిపిస్తుంది అక్కడ. కానీ ఎలా చేసుకున్నా 100% పెద్ద వేరియేషన్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ని మనం తీసుకోవచ్చు. ఇది కూడా అప్రాక్సిమేట్గా మనం క్యాలిక్యులేట్ చేసి చూపించేది. ఇలాంటి మనం సూపర్ స్టార్ మనం క్రియేట్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే 100% మన యొక్క లెవెల్స్ అనేది మారుతుంటాయి. ఆ లెవెల్స్లో సిల్వర్, గోల్డ్, రూబీ, డైమండ్, చైర్మన్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్ అనే పొజిషన్. యాక్చువల్గా ఈ యొక్క ఆపర్చునిటీలో క్రౌన్ అంబాసిడర్ అనే పొజిషన్లో నేనైతే ఉన్నానండి ఈ యొక్క ఆపర్చునిటీలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది మన అప్లైన్ ఉన్నారు, ఆయన అయితే ప్రెసిడెంట్ స్టార్లో ఉన్నారు. ఇంకా మన లైన్ ఆఫ్ స్పాన్సర్లో చాలామంది ఉన్నారని కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ అక్కడ అరేంజ్ చేస్తున్నాం, చాలామంది కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఏం లేదని మన యొక్క సిల్వర్ మన సూపర్ స్టార్ని క్రియేట్ చేసుకుంటూ మన యొక్క వాల్యూమ్స్ని నేను చెప్పిన ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 మన దగ్గర ఉందండి. ఏది మనం సెలెక్ట్ చేసుకుని మనం దాని మీద ప్లాన్ చేసుకుంటే ఈ యొక్క పిన్స్ని మనం 100% అచీవ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లాన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంకా మనం చూసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీలో చాలామంది ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే మెయిన్ కీ రోల్ ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఒక వెర్షన్ చూడండి, తవ్వుకుంటూ వెళ్తున్నారు. తవ్వుతూ ఏదైతే నిధి ఉందో దాని గురించి తవ్వుదాం అనుకున్న డైమండ్స్ గురించి, కానీ కొంచెంసేపు తవ్విన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆపర్చునిటీలో చాలామంది సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే పని మొదలెడతారు కానండి కంప్లీట్ చేయరండి. 100 అడుగుల్లో మనకి నిధి ఉంది అంటే 100 అడుగులు తవ్వరండి. 10, 20, 30, 50, 60, 70, 80, 99 అడుగుల, 99.9 అడుగుల మొత్తం మీద తవ్వేసి ఆగిపోతారు. అలాంటి వాళ్ళు 95% పీపుల్ ఉండిపోయారు. కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు 100% ఆ 5% కేటగిరీకి వెళ్ళి వాళ్ళ యొక్క సక్సెస్ని నిరూపించారు ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ నెవర్ గివ్ అప్ అండి. ఇక్కడ మనం యొక్క డ్రీమ్స్ని మనకు కావాలన్నప్పుడు డెఫినెట్గా చేయవలసిందే. నేను 100% నేను యొక్క అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఏదైతే 100 అడుగుల్లో ఏదైతే కారు ఉందనుకున్నానో ఆ కారుని తీసుకునే వరకు నేను నిద్రపోలేదండి, తవ్వుకుంటూ వెళ్ళిపోయాను. అదే యొక్క మెయిన్ కీ రోల్ అనేది నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అనేది మనం చేయగలిగితే డెఫినెట్గా మన లైఫ్లో చాలా చేంజెస్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందా అంటే దానికి ఎగ్జాంపుల్గా వీడియో ఫస్ట్లో చెప్పాను, లాస్ట్లో నా ఫోటోస్ చూపిస్తాను. నా బండి అండి అది, ఆ బండిని మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఇందులో బండి తీసుకున్నానండి, అలాగే కార్ తీసుకున్నాను. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది పోస్ట్ ఆఫీస్లో నేను అలాగా పార్సిల్స్ అయ్యి డెలివరీ చేసి ఇవ్వండి అనమాట. ఓకే అండి, అలాగే మనం చూసుకుంటే ఇందులో ఎక్స్ట్రాడినరీ అవకాశం ఏంటి సార్ అంటే ఇందులో నేను రాకముందు చాలా ప్లేసెస్ తిరగలేదని ట్రైన్ కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్. అలాంటిది ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాను, ఫ్లైట్లో తిరిగాను. యాక్చువల్గా చూసుకుంటే కాశ్మీర్ వెళ్ళాను, అలాగే ఫారెన్ టూర్స్ వెళ్ళాను. చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి గ్రేట్ అవకాశం ఈ ఆపర్చునిటీలో ఉంది. అలాగే చూసుకుంటే రికగ్నిషన్, జాబ్ చేస్తే నేను లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత దండేసి ఇంటికి పంపించేస్తారేమో, కానీ 100% ఈ యొక్క ఆపర్చునిటీలో డెఫినెట్గా నిత్యము రికగ్నిషనే ఫ్రెండ్స్. ఇలాంటి రికగ్నిషన్ 100% అందరికీ కావాలని ఉంటుంది, కానీ అవకాశం కొద్దిమందికే ఉంటుందండి ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు. అలాంటి నిర్ణయం తీసుకుని మీరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీలో ఎక్స్ట్రాడినరీగా
రికగ్నిషన్ తీసుకోవచ్చు అండి, ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చు, మన డ్రీమ్స్ని అచీవ్ చేయొచ్చు. 100% మనం ఈ యొక్క ఆపర్చునిటీలో ప్రతిదీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని చూసి నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో మీకు ఎవరైతే పంపారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎవరైతే అనుకోకుండా మీరు ఈ వీడియోని చూస్తే కనుక డెఫినెట్గా నాతో కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు.